హలో అందరికీ. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. నేనైతే ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. మా హస్బెండ్ అడిగారనేసి. సో, 1 కేజీ చికెన్‌కి 1 కేజీ బాస్మతి రైస్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఎందుకంటే చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే రైస్ కూడా అంత క్వాంటిటీ తీసుకుంటేనే మంచిగుంటది. మనకి ముందే ముక్క లేనిది ముద్ద దిగదు. అవునా కాదా? అది కర్రీ అయినా అవ్వనివ్వండి, బిర్యానీకి లేకపోతే చికెన్ కర్రీ అయినా అవ్వనివ్వండి. ముక్క లేనిది అసలు తినలేం కాబట్టి. సో, అలా అయితే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. బియ్యం అయితే వాష్ చేసేసుకోండి మంచిగా. చేసుకున్న తర్వాతకి అందులో వాటర్ పోసేసుకొని, మసాలాలుంటాయి కదా! బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగా, సాజీరా అవి మొత్తం కూడా అందులో ఏసేసేయండి. ఎందుకు ఇందులో వేస్తున్నానంటే, ఈ ఫ్లేవర్ అనేటివి మొత్తం రైస్‌కి పడుతుంది కాబట్టి, టేస్ట్ మంచిగొస్తది. సో, అందుకనే వేస్తున్నాననమాట. సో, మీరు కూడా వేసేసేయండి ఇవన్నీ. నేనైతే చాలా సింపుల్‌గా ప్రాసెస్‌గా చేసేస్తాను. రాని వాళ్ళు బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం చూసి చేయండి. ఖచ్చితంగా వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మెచ్చుకుంటారు. ఇది సాల్ట్ వేస్తున్నాను 1 స్పూను. రైస్ మొత్తానికి పట్టడానికి కొంచెం రైస్‌కి కూడంగా పట్టాలి కదా! సో, అందుకని సాల్ట్ అయితే ఏసాను. ఒకసారి మొత్తం కలిపేసుకోండి. బిర్యానీ చేయడం ఈజీ అండి. అంత పెద్ద టాస్క్ ఏం కాదు. ఈజీయే. చెయ్యొచ్చు ఎవరైనా చేయాలి అనుకుంటే. నెక్స్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఎందుకు ఆయిల్ వేసానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇదొక టిప్. బిర్యానీ మనం వండేటప్పుడు బిర్యానీ రైస్, బాస్మతి రైస్ ఇదనేది అన్నం పుల్లలు పుల్లలుగా వస్తది. మెత్తగా రాదనమాట. పొడి పొడిగా వస్తది మంచిగా. అప్పుడే మంచిగా ఉంటది కదా! మెత్తగా అయితే తినలేం. సో, ఆయిల్ వేయండి. మంచిగా వస్తది అనమాట. రైస్ పుల్లలు పుల్లలుగా వస్తది. ఆ తర్వాత నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా నీట్‌గా వాష్ చేసుకొని అందులో వేసేసేయండి. నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక 4, 5 పచ్చిమిరపకాయలు తొడిమలు తీసేసి వాష్ చేసి డైరెక్ట్ అందులోనే వేసేసేయండి. కట్ చేయకండి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. మీకు అందరికీ తెలుసు కదండీ! బిర్యానీలో చాలా ఇంపార్టెంట్. ఆనియన్స్ కట్ చేసుకోండి. తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి ఆనియన్. ఇదైతే నెయ్యి. సో, మస్కటి నెయ్యి అయితే తీసుకున్నా. మాకు అవైలబుల్ ఉన్నదది. సో, ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి ఏస్తున్నాను ఆయిల్‌లో. ఎందుకంటే బిర్యానీకి మనము చికెన్‌ది కలిపినప్పుడు కన్సిస్టెన్సీలో ఈ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట. నెయ్యి అనేది టేస్ట్ మంచిగా వస్తది. యాక్చువల్లీ నెయ్యి అంటే నాకు నచ్చదు. కాకపోతే బిర్యానీలో మాత్రం ఖచ్చితంగా వేస్తాను. సో, వేయండి మీరు కూడా. నెక్స్ట్ అయితే 1 కేజీ చికెన్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాతకి అయితే ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సింది కలిపేద్దాం. పసుపు. పసుపయితే 2 స్పూన్స్ ఏసుకోండి. ఎందుకంటే కొంచెం నీసు వాసన రాకుండా ఉంటది. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేస్తే ఆటోమేటిక్ కొంచెం నీసు వాసన అనేది రాకుండా అయిపోతది. టేస్ట్ కూడా మంచిగొస్తది. నెక్స్ట్ అయితే కారం. కారం అయితే ఒక 3 స్పూన్స్ ఏసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా! సో, ఇందులో కూడా వేస్తాం కాబట్టి కొంచెం చూసి ఏసుకోండి కారం అనేది. నెక్స్ట్ ఇది ధనియాల పొడి అండి. ధనియాల పొడి 2 స్పూన్స్. మాది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్స్ ఏసాను. నెక్స్ట్ అయితే చికెన్ మసాలా. చికెన్ మసాలా అయితే మ్యాండేటరీ. ఎందుకంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి అది మ్యాండేటరీగా వేసుకోవాలి. మీరు కూడా వేసుకోండి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చికెన్ మిక్స్డ్ మసాలా పౌడర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెచ్చుకోండి మీరు ఎవరెస్ట్‌ది. టేస్ట్ బావుంటది. అందులో అన్ని మసాలాలు గ్రైండ్ చేసి ఉంటాయి. డైరెక్ట్ అలాగే ఉంటాయన్నమాట. టేస్ట్ చాలా వస్తది. సాల్ట్ కూడా వేసుకోండి. మీకెంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి. సో, నెక్స్ట్ అయితే అన్నం మసాలాలండి. ఇందులో ఏమంటారు కస్తూరి మేతి, అనాస పువ్వు అంటారు కదా! దాల్చిన చెక్క, ఇలైచి, లవంగా అన్నీ తీసుకోండి. సో, కొంచెం కొంచెం తీసేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా! అది మీకు ఆప్షనల్. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. లేకపోతే లేదు. అది జస్ట్ ఆప్షనల్. ఇవన్నీ డైరెక్ట్ ఏసుకోవచ్చు. మీరు ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గానే వేస్తున్నాను. మీకు ఆయిల్‌లో వేసుకోవాలంటే ఆయిల్‌లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే లెమన్ తీసుకోండి. 1 లెమన్. సో, 1 కేజీ చికెన్ కాబట్టి లెమన్ ఖచ్చితంగా ఉండాలి. సో, లెమన్ మొత్తం దానిపైన పిండేసేయండి 1 లెమన్. పచ్చిమిరపకాయలు ఏసుకోండి ఇందులో. ఒక 5, 6 తొడిమలు తీసేసి వాష్ చేసి ఏసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి డైరెక్ట్‌గా.
కొత్తిమీర, పుదీనా కూడా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి వేస్తారు. కానీ అలా ఏమొద్దు డైరెక్ట్ ఎయండి. పచ్చి పాలు తీసుకోవాలండి. నేనైతే కాగబెట్టినయి ఉండే మా ఇంట్లో అవేశాను. ఇదైతే పెరుగు. పాలెందుకు వేశానంటే కన్సిస్టెన్సీ మంచిగా వస్తది. పాలు మీరు ఫస్ట్ టైమ్ చూస్తుండొచ్చు. ఫస్ట్ టైమ్ ఎయడము. సో, కన్సిస్టెన్సీ మంచిగా వస్తది. అండ్ టేస్ట్ కూడా బావుంటది బిర్యానీది. ఒకసారి పాలు వేసి కూడా ట్రై చేయండి. పచ్చి పాలు. డైరెక్ట్ కొంచెం వేసేసేయండి. కన్సిస్టెన్సీ మంచిగా వస్తది. అండ్ బిర్యానీ కూడా టేస్ట్ చాలా బావుంటది. మీరొకసారి ట్రై చేయండి. ఇది కూడంగా మిల్కేసి. నెక్స్ట్ మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఇదైతే ఇంకా పక్కన పెట్టేసుకోండి. కొంచెం సేపు వరకి నానాలి కదా! తర్వాతైతే ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి కదా! గోల్డెన్ బ్రౌన్ కలర్. మా ఇంట్లో అయితే నార్మల్‌గా ఈ కలర్‌లోనే తింటారు. ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తే మాడగొట్టేసినావు కదా మొత్తం అని అంటారనమాట. సో, అలాగే చేశాను. మీకేమైనా ఉప్పు ఎక్కువ తక్కువ అనిపించినా ఈ మూమెంట్‌లోనే చూసుకోవాలి. తక్కువైతే మాత్రం ఇప్పుడే ఏసేసుకోండి. తర్వాత వేయడానికి ఉండదింకా. ఏసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. రైస్ ఆల్రెడీ పొయ్యి మీద పెట్టాను కాబట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత కొంచెం విరగ్గానే రైస్ అనేది మనం వంపుకోవాలి. కొంతమంది ఇట్లా జాలీతోని తీస్తారు రైస్. అలా అయినా చేయండి. సో, మొత్తం నేనైతే వంపేసుకున్నాను. తర్వాతకైతే మొత్తం చికెన్ కలిపిన దాంట్లో మ్యారినేట్ చేసిన దాంట్లో మాత్రం అన్నం అంతా ఏసేసాను రైస్. చేసేసి ఈ ఆనియన్స్ మొత్తం పైన ఏసేసాను. నెక్స్ట్ అయితే గార్నిష్ కోసం అయితే కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఉంటేనే కొంచెం టేస్ట్ బావుంటది బిర్యానీకి. సో, మంచిగా ఉంటది వేయండి. ఆనియన్స్ అయితే చాలా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ లెమన్. 2 లెమన్స్ తీసుకోండి. అది మంచిగా మెత్తగా చేసుకొని దానిది లిక్విడ్ అంతా తీసేసి ఇది ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. కాకపోతే బిర్యానీ కాబట్టి నేను వేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి ఏస్తాం కదండీ! రెగ్యులర్‌గా వాడం కదా! సో, వేయండి. వేస్తే కలర్ బా వస్తది. రెగ్యులర్‌గా వాడం కాబట్టి ఎప్పుడో ఒకసారి వేయండి ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఇది నెయ్యి. నెయ్యి అక్కడక్కడ పైన వేసేసేయండి కొంచెం. కొంచెం కొంచెంగా వేయండి. మరి ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకోండి. సరిపోతుంది. టేస్ట్ బా వస్తది అనమాట. నెయ్యి వేయడం వల్ల. సో, మొత్తం ఇలా డక్కన పెట్టేసేసేయండి. 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 5 మినిట్స్ పెద్దగా పెట్టండి. తర్వాత 5 మినిట్స్ మీడియంలో, తర్వాత 5 మినిట్స్ చిన్నగా పెట్టండి పొయ్యి. నేను స్పూన్ అలా ఎందుకు దింపాను అందులోకి అంటే, చికెన్ ఉడికిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు ఇలా. ఒకవేళ స్పూన్‌కి చికెన్ అంటుతే ఏమంటారు అది ఉడకనట్టు. ఒకవేళ అంటకపోతే ఉడికినట్టనమాట. చలో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈజీగా. మీకెలా నచ్చిందో చెప్పండి. యాక్చువల్‌గా అంటే చాలా వేడిగా ఉంది. మీకు చికెన్ ఉడికిందా లేదా దానికైతే బయటికి తీసాను. మీరు కూడా చూడాలి కదా చికెన్ ఉడికిందా లేదా అనేసి. చికెన్ అయితే బాగా ఉడికింది. బిర్యానీ అయితే టేస్ట్ మంచిగా వచ్చిందనుకుంటా. స్మెల్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనేమైనా మిస్టేక్ చేస్తే చెప్పండి. థ్యాంక్ యూ.